కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లు అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో జూలై 1 నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీపై మచిలీపట్నంలోని సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు. సచివాలయ ఉద్యోగులంతా పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జవాన్. ముఖాలు సంతోషం నింపి మరి అక్కడ కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మరి ప్రైజ్ మనీ నా సొంత ఖర్చులతో ఇవ్వాలని చెప్పి నేను డిసైడ్ అవ్వగలిగింది. ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తా ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 585 మందిని మచిలీపట్నం అర్బన్ కానీ రూరల్ కానీ కలిపి 32,000 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వారందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఈ రాష్ట్రంలో పెన్షన్లకి శ్రీకారం చుట్టింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే దాన్ని మరి 200కి ఉన్నటువంటి పెన్షన్ 2,000 రూపాయలు చేసినటువంటి కనుక మరి 2014లో నారా చంద్రబాబు నాయుడు గారిది 2,000 పెన్షన్ ని 3,000 చేస్తానని చెప్పి కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి ఏ రకంగా చెప్పారో దానికి కట్టుబడి నిలబడి మొట్టమొదటి నెలల్లోనే 3,000 ప్లస్ 4,000 కలిపి పెంచిన 4,000 కూడా కలిపి 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయబోతున్నారు.